హాయ్ ఫ్రెండ్స్, గరుత్మంతుడు లోకాలన్నీ తిరిగి వచ్చి ఆయనకు కలిగిన సందేహాలను శ్రీ మహావిష్ణువును అడిగి ఆ సందేహాలను తీర్చమని వేడుకున్నప్పుడు దానికి మహావిష్ణువు ఇచ్చిన సమాధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనుషులు ఏ ఏ పాపాలకు ఏ ఏ జన్మలు ఎత్తుతారో అని మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే వెళ్ళి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ఇలా అడిగాడు: ప్రభు, చాలామంది మానవులు దాన ధర్మాలు చేస్తుంటే చూశాను, అలాగే తీర్థయాత్రలు చేస్తుంటే చూశాను. ఇలా చేస్తూ తాము చాలా గొప్ప పుణ్యకార్యాలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. మరి వారు చేసేది పుణ్యకార్యాలేనా? అలా చేసినందుకు వారికి స్వర్గం కానీ మోక్షం కానీ లభిస్తుందా అంటూ అడిగాడు. దానికి మహావిష్ణువు ఒకసారి నవ్వి, పుట్టుక వల్ల అయితేనేమి, స్వభావం వల్ల అయితేనేమి, వేరు వేరు స్థలాల్లో జీవించడం అయితేనేమి, మనుషులు కొన్ని జాతులుగా విభజించి ఉన్నట్టుగా కనబడుతున్నారు. మానవ యోనుల అనుసారం 13 జాతులుగా భరతవంశంలో ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అయితే ఏ జాతి వాడైనా, ఏ ప్రాంతం వాడైనా అతను భక్తి భావంతో తీర్థయాత్రలు చేస్తే చాలు. కాశీ, కంచి, అవంతిక, అయోధ్య, మధుర, పూరి, ద్వారకా మొదలకు దర్శిస్తే చాలు వారు మోక్షాన్ని పొందుతారు. ఏ జాతి వాడైనా మోక్షం పొందడానికి అర్హుడే. నిజానికి ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ఉన్న ప్రాణ చైతన్యం ఒక్కటే. ఈ చైతన్యం ఒక చెట్టులోకి చేరినప్పుడు చెట్టు చైతన్యం కలిగి ఉంటుంది. ఒక జంతువులోకి చేరినప్పుడు ఆ జంతువు చైతన్యం కలిగి ఉంటుంది. అలాగే మనిషిలోకి చేరినప్పుడు మనిషి సజీవ చైతన్యం కలిగి ఉంటాడు. నిర్జీవుల్లో లేనిది సజీవుల్లో ఉన్నది ఏమిటంటే అది ప్రాణశక్తి. ప్రాణశక్తి అంతటా ఉండేది, అందరిలో ఉండేది ఒక్కటే. అది ఏ రూపంలో చొరబడితే ఆ రూపంలో దానిని పిలుస్తారు. నీరు చెరువులో ఉన్నప్పుడు దానిని చెరువు అని, నదిలో ఉన్నప్పుడు దానిని నది అని, సముద్రంలో ఉన్నప్పుడు సముద్రపు నీరు అని, కమండలంలో ఉన్నప్పుడు మంత్రజలం అని అంటారు. ఈ అంతటా రూపం మారింది కానీ నీరు ఒక్కటే. అంటే అందరిలోనూ ఉన్న జీవం ఒక్కటే. ఒకే విద్యుత్ అనేకాలను వెలిగించినట్టు అని అర్థం. పరమాత్మ శక్తి నుండి అనేక ఆత్మలు ఈ విధంగా రూపుదాల్చాయి. కనుక ఈ జాతులు, వర్గాలు, ధనికులు, భేదవారు, అధికులు, అధములు అన్న తేడాలు కేవలం మానవులు సృష్టించుకున్నవే. కానీ తీర్థయాత్ర చేయడానికి ఏ తేడా కూడా అడ్డురాదు. ఎవరైనా తీర్థయాత్ర చేయవచ్చు. తీర్థయాత్ర చేయడం ముక్తికి మార్గం. మరి తీర్థయాత్ర చేసినంత మాత్రాన ఎవరైనా ముక్తిని పొందవచ్చా? అసలు తీర్థయాత్రలు అంటే ఏమిటి? తీర్థ అంటే ఒక ప్రదేశాన్ని దాటుకుని మరొక ప్రదేశానికి వెళ్ళడం అని అర్థం. యాత్ర అంటే ప్రయాణం అని అర్థం. 2 పదాలను కలిపి ప్రయోగించినప్పుడు కాలక్రమంలో దాని అర్థం పవిత్ర స్థలంలో దానిని ప్రయాణం చేయడం అని వచ్చింది. అయితే తీర్థయాత్రల వల్ల ముక్తి ఎలా వస్తుంది అనే విషయం కావాలి కదా. ఎవరైనా ఒక పవిత్ర స్థలాన్ని, అంటే ఒక నదీ తీరంలో వెలిసిన దేవాలయం కావచ్చు, లేక ఏదైనా కొండపై వెలిసిన ఆలయం కావచ్చు, మునులు ప్రశాంతత కోసం వెళ్ళి తపస్సు చేసుకునే అరణ్యాల పవిత్రమైన స్థలాలు కావచ్చు, ఎవరైనా నిర్మించిన ఒకానొక ప్రదేశంలో వెలిసిన ఏదైనా దేవతా ఆలయం కావచ్చు, అలాంటి చోటుకి తమ ఇంటి నుండి తయారు అయి వెళ్ళడం తీర్థయాత్ర అవుతుంది. తీర్థయాత్ర అనగానే అనుకున్న వారి మనసులో ఒక ఉదాత్తమైన భక్తిభావన ఏర్పడుతుంది. ఇక అప్పటి నుండే తాము దర్శించబోతున్న దైవం గురించి ఆలోచనలు మొదలవుతాయి. ఈ యాత్ర ప్రారంభానికి ముందు శృతిగా స్నానం, జపం చేసుకుంటారు. పవిత్రమైన భావంతో బయలుదేరుతారు. అదే భావంతో తీర్థం చేరుతారు. అక్కడ తాము భగవంతుణ్ణి దర్శించుకుంటారు. అలా పవిత్రంగా తమ తీర్థయాత్రను ముగిస్తారు. మనుషుల్లో ఎప్పుడైతే పవిత్ర భావన కలుగుతుందో వారు ముక్తికి అర్హులవుతారు. పవిత్రంగా ఉండడమే దైవత్వం కదా. ఇలా పవిత్ర భావన ఎవరిలో అయితే ఉండదో వారు చేసింది తీర్థయాత్ర అవ్వదు, కేవలం యాత్ర మాత్రమే అవుతుంది. ఒక వ్యక్తి విలాసాల యాత్ర మాత్రమే అవుతుంది. వారి పాపం వారితోనే ఉంటుంది. అందుకని గరుడ, ఎవరైతే పవిత్ర భావంతో తీర్థయాత్ర చేస్తారో వాళ్ళు స్వర్గాన్ని కానీ మోక్షాన్ని కానీ పొందుతారు. ఇకపోతే మనిషి ముసలివాడై తాను బతకలేనని, తన చివరి క్షణాలు సమీపించాయని తెలుసుకున్నప్పుడు, ప్రాణం ఇక పోలేక ఉండలేక గొంతులు కొట్టుకులాడుతూ ఉన్నప్పుడు నేను స్వర్గ సంఘ పరిత్యాగం చేస్తున్నాను, నేను సన్యాసిని అని అనగలిగినప్పుడు, కనీసం మనసులో స్థిరంగా అనుకున్నప్పుడు, ఆ వెంటనే అతని ప్రాణం గాని పోతే అతను సరాసరి నా లోకానికి, అంటే విష్ణులోకానికి చేరతాడు. అతనికి మళ్ళీ జన్మ ఉండదు. చివరి క్షణాల్లో
నేను సన్యాసిని అనుకున్నంత మాత్రాన విష్ణులోకం వెళతాడా? ఆత్మ పాపాలన్నీ పోతాయా? అవును. సన్యాసి అంటే సమాజానికి దూరంగా ఉండేవాడని అర్థం. అంటే సమాజంలో ఉండే కోరికలకు దూరంగా ఉండడం అని అర్థం. ఎప్పటికప్పుడు కోరికలను అదుపు చేసుకోనట్టు అయితే అతనిలోని కోరికలను ఇతరుల్లోని మాన ప్రాణాలను సంపదను ఆక్రమించుకునేలా చేస్తాయి. అందుకే మనిషి ఎప్పుడు సంసార బంధంలో ఉంటూ కోరికల విషయంలో సన్యాసిలా ఉండాలి. మనిషి చివరిగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనిషి కోరికలను గెలవాలి, కానీ కోరికలు మనిషిని గెలవకూడదని. అందుకని చివరి దశలో ఉన్న మనిషి నేను సన్యాసిని అని అనుకోవాలి. అంటే అతను కోరికను గెలిచాడని అర్థం. మనిషి కోరికలను గెలవాలని అతను నమ్మాడని అర్థం. అలా అనుకోవడం వల్ల ఈ నమ్మకం లోకంలో మిగిలి ఉంటుంది. ఇదే విధంగా హరిహరి అన్న, కృష్ణ కృష్ణ అన్న మోక్షం ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి వారిని నేను బుద్ధలో నుండి కమలాన్ని బయటకు తెచ్చినట్టుగా స్వయంగా నరకం నుండి బయటకు తెస్తాను. ఇక తరువాత సమగాల శిలలు ఉన్న చోట కానీ, ద్వారకలో శిలలు ఉన్న చోట కానీ, లేదా రెండూ కలిసి ఉన్న చోట కానీ ఎవరు తమ తుది శ్వాస వదులుతారో వారు సరాసరి నా వద్దకు అంటే విష్ణులోకం చేరతారు. సలాగల శిలలనే దేవతా విగ్రహాలుగా పిలుస్తారు. ఇక ద్వారక అయితే శ్రీకృష్ణుడి నివాసం. ఈ రెండింటిని కోరి వచ్చిన వారు ఎవరైనా వారిలో పవిత్ర భావన ఉన్నది అనే అర్థం. అందుకని వారు మోక్షానికి అర్హులు అవుతారు. అలాగే తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి పాతివ్రత్యం చాలా ప్రసిద్ధమైనది. ఏ మనిషి అయితే మొదటి నుండి ఈ మొక్కను నాటి దాని పాలన పోషణను నిర్వహించి ఆ మొక్కకు క్రమం తప్పకుండా ప్రదక్షిణలు చేసి దాని మహత్యాన్ని గానం చేస్తాడో అతను తప్పక మోక్షాన్ని పొందుతాడు. గరుడ, ఈ మానవులు కర్రలను దేవుళ్ళుగా చెక్కి, రాళ్లను దేవుళ్ళుగా చెక్కి, లోహాలను దేవుళ్ళుగా మలిచి ఆ బొమ్మలను పూజిస్తారు. కొందరు ఇలా చేయడాన్ని అపహాస్యం చేస్తుంటారు. ఈ కొయ్యల్లో దేవుడు ఉన్నాడా, ఈ రాయిలో దేవుడు ఉన్నాడా అని అంటుంటారు. అవును గరుడ, వీటిలో దేవుడు ఉండడు, నేను ఉండను. కానీ ఎప్పుడైతే మనిషి తాను చెక్కిన బొమ్మను దేవుడిగా భావించి మొక్కడం ప్రారంభిస్తాడో అప్పుడు దేవుడు ఆ బొమ్మలోకి వచ్చి చేరతాడు. అంటే నేను వచ్చి చేరతాను, పూజలు అందుకుంటాను. ఇకపోతే చేపలు పట్టేవారు ప్రతిరోజు పవిత్ర తీర్థాలు అయిన గంగా, సరస్వతి, నర్మదా నదులకు వెళ్తారు. మరి వారికి మోక్షం వస్తుందా? రాదు. వారు మనసు చేపలు పట్టడం మీదనే ఉంటుంది, దేవుని పైన కాదు. కనుక వారికి ముక్తి లభించదు. ఇదే విధంగా తగాదాల్లోనూ కొట్లాటల్లోనూ మరణించిన వారికి ముక్తి లభించదు. దేశం కోసం కానీ యుద్ధంలో మరణించిన వారికి వీర స్వర్గం లభిస్తుంది. పండితులను కానీ, స్త్రీలను కానీ, పిల్లలను కానీ, గోవులను కానీ రక్షించబోయి మరణించిన వారికి పుణ్యలోకాలు లభిస్తాయి. గరుడ, ఇలా మనిషి పండితులకు దానం చేయడం, పేదవారిని ఆదుకోవడం చేస్తే వారికి పుణ్యం లభిస్తుంది. పండితుడికి దానం చేయడం వల్ల పండితుడు వర్ధిల్లి అతని జ్ఞానం లోకాలకు పంచబడుతుంది. పేదలకు దానం చేయడం వల్ల వారి మనసుల్లోని కోరికలను అదుపులో ఉండడాన్ని తెలియజేస్తుంది. గరుడ, ఇంకా గోశాలలో కానీ, దేశం కోసం కానీ జరిగే పోరాటంలో కానీ, యుద్ధ భూమిలో కానీ, తీర్థంలో కానీ మృత్యువును పొందితే వారికి పుణ్యలోకాలు లభిస్తాయి. తర్వాత హరిక్షేత్రం, కురుక్షేత్రం, భృగుక్షేత్రం, శ్రీశైలం, త్రిపుష్కర, ఇంకా శివుడి అన్ని క్షేత్రాల్లోనూ మరణించిన వారు బ్రహ్మ యొక్క ఒకరోజు పూర్తి అయ్యేంత కాలం స్వర్గంలో ఉంటాడు. ఇంకా నీటి గుంటలు తవ్వడం కానీ, కొలను కానీ, చెరువులను కానీ, కాలువలను కానీ తవ్వించి నీటిని వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అందించిన వారికి పాడుబడిన దేవాలయాన్ని బాగు చేసినంత పుణ్యం లభిస్తుంది. మంచి చరిత్ర కలిగిన పవిత్రుడైన మహావిద్వాంసుడైన పండితుడికి ఇంటిని దానం ఇచ్చినవాడు 3.5 కోట్ల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటాడు. అలాంటి పండితుడికి రోజు సరిపడ సరుకులు ఇచ్చేవాడు దివ్యమైన విమానం ఎక్కి స్వర్గం వెళ్తాడు. పేదవాడైన ఒకడి పెళ్లి కాని కూతురికి మంచి సంబంధం కుదిర్చి వివాహం జరిపించిన వాడికి అన్ని పాపాలు తొలగిపోతాయి. ఇవన్నీ మనిషిని ఆశపెట్టే విషయాలు కాదు. పాపాలు ఎన్నైనా ముందుగా చేసి చివరిగా ఇలా పవిత్ర కార్యాలు చేస్తే చాలు అని చెప్పడం కోసం కాదు, మంచి కోసం, పవిత్రత కోసం, సమాజంలో మనుషుల మధ్య అసమానతలను తొలగించడం కోసం, మానవ సంబంధాలను బాధాకరంగా ఉండకుండా ఇవన్నీ చేయవలసి ఉంటుంది. పవిత్రత అనే భావం, దానం, ధర్మం అన్న భావం సమాజానికి లక్ష్యం, కర్తవ్యం అవుతాయి. ఎందుకంటే సమాజంలో ఒక బలవంతుడు, బలహీనుడు తప్పనిసరిగా ఉంటారు. కానీ వీరిద్దరి మధ్య సమానత్వం అవసరం అవుతుంది. లేదంటే
బలవంతుడు బలహీనుణ్ణి తినేస్తాడు. అందుకే ఇక్కడ ధర్మం, పవిత్రత, దానం అన్న భావాలు అవసరం అవుతాయి. ఈ భావనలన్నింటినీ కలిగి ఉన్నవాడికే నేను మోక్షాన్ని కలిగిస్తాను అంటూ గరుత్మంతుడికి వివరించాడు శ్రీ మహావిష్ణువు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్